ఇక్కడ మద్దతుదారులను ఏం చేయాలి? డెఫినెట్గా మీరు ఇందాక సార్ చెప్పినట్టుగా ముందు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆపరేషన్ స్లీపర్ సెల్స్ ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, దాదాపు 5 లక్షల మంది ఉన్నారు అన్నారు. వాళ్ళని ఏరివేయాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో చాలామంది ఉన్నారు. ఎక్కడ ఉగ్రవాది మూలాలు జరిగిన హైదరాబాద్ పాత బస్సే ఉంటుంది. అక్కడ కూడా జల్లెడ పట్టాల్సిన అవసరం ఉన్నది. బంగ్లాదేశ్ రోహింగ్యాలు వచ్చి చొరబడిపోయారు. ఎక్కడో అహ్మదాబాద్లో ఒక 5,000 మంది నివాసం ఏర్పాటు చేసేసుకున్నారు ఇక్కడికి వచ్చి. ఈ దేశంలో పాకిస్తాన్ మహిళలు దాదాపు 5 లక్షల మంది వచ్చారంటున్నారు. ఇది మాత్రం మానిటరింగ్ చేయాలి. అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, కావచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళను, అక్కడ బహిరంగ మద్దతు ఇచ్చే వాళ్ళని ఒకటి ఐడెంటిఫై చేయాలి. 2, ఇందాక రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడు ఉగ్రవాదం ప్రేరేపించాలి, ఈ భూమి మీద ఉండడానికి లేదన్నాడు. పార్టీలు అతీతంగా ఎలక్షన్స్ అంటే రాజకీయాలు ఆ టైంలో మాట్లాడుకోవాలి తప్పితే దేశం ముఖ్యం, సైనికులకు బాసటగా అలా ప్రతి ముఖ్యమంత్రి పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పాడు, సహనం అనుకుంటే మా వాళ్ళని చంపుకుంటూ పోతే ఊరుకోవాలా, హిందువులను చంపేస్తారా, మిమ్మల్ని ఎవరిని వదలమన్నాడు. మోదీ గారికి మా సపోర్ట్ అన్నాడు. అలా బయటికి రావాలా. అంతే కుహనా లౌకికవాదులు ఈ యొక్క ఇదిలో సెక్యులర్ ముసుగులో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే మద్దతు ఇచ్చారో, ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మద్దతుదారులు ఎవరున్నారో ఐడెంటిఫై చేయాలా, ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టాలా. ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ఏదో భయపడి ఇచ్చేసినంత మాత్రం పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. 2వది అతి ముఖ్యమైనది ఏంటంటే అండి, సిపిఐ నారాయణ అంట, వాళ్ళ పార్టీయే ఇప్పుడు లేదు. ఆయన పాకిస్తాన్ మద్దతుగా ఉగ్రవాదుల్ని చంపే ఉపయోగం, పాకిస్తాన్ మీద దాడులు ఎందుకు చేయాలి, ఉగ్రవాదుల్ని ఇచ్చేయాలి, కానీ ఈ ఆపరేషన్ సింధూర్ దీనికి అని చెప్పి ఆయన ఒక యూట్యూబ్లో ఫేస్బుక్లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన మనిషేనా అండి? చావుకు దగ్గర ఉన్నాడు. దేశం కోసం ఆయన ఎప్పుడైనా ఆలోచించాల్సింది. కమ్యూనిస్టు భావజాలంతో, నక్సల్స్ భావజాలంతో నువ్వు పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాడు అయితే పాకిస్తాన్ వెళ్ళిపో, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. అయినా ఇక్కడ మనం అక్కడ అమాయకులను టార్గెట్ చేయలేదు కదా. అమాయకులను ఇక్కడ టార్గెట్, ఈ రోజు కూడా గురుద్వారా మీద టార్గెట్ చేస్తే 16 మంది సిక్కులు పోయారు, చనిపోయారు, 16 మంది గాయపడ్డారు. అమాయకులు చనిపోతుంటే ఈ కనపట్టలేదా ఈ సోకాళ్ళకి? వీళ్ళు ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్, వీళ్ళెవరు గుర్తించినప్పుడు ఇప్పుడు మీడియాలో కనపడుతుంటారు. ఇటువంటి సిపిఐ నారాయణ దేశం నుంచి బహిష్కరించాలా, దేశద్రోహం కేసు పెట్టాలా. ఇకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఒక నటుడిగా ఆదరించి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఆయన పెట్టుకుంటే, ఆయన బహుభాష కోవిద్ నేషనల్ అవార్డు అంటారు కదా, ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటాడు కదా. ఆయన ఏమంటాడు, పాకిస్తాన్ నటుడు సినిమా అంట బ్యాన్ చేస్తే నటుడు ఏం చేశాడు అంటాడు. అసలు వెబ్ సిరీస్ మొత్తం ఇప్పుడు ఆపేస్తారు, ఆపేస్తారు. అంటే ఎంత అంటే మన పౌరులు చంపుతా ఉంటే ఈ ఎదవలకు కనపడదు. ఎదవలని ఎందుకు అంటున్నారంటే, ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీల్చుకుంటా మనం చూస్తే సినిమా టికెట్లు తగ్గితే వీళ్ళు హీరోలు అయ్యారు, వీళ్ళు నటులయ్యారు, ఆ డబ్బులతో బతుకుతున్నారు. మరి దేశం గురించి, దేశం ఆపరేషన్ సింధు నది జలాలు ఇచ్చేస్తే ఆ నది జలాలు ఎందుకు ఆపాలంటది సమంతానా? ఎక్కడ పుట్టింది ఈమె? ఈమెను ఎవరు హీరోయిన్గా చేశారు? మనం కాదా? మనం చూస్తే కదా ఈమె అయింది. ఇప్పుడు సినిమాలు తెస్తుంది. నీకు అంత నచ్చితే పాకిస్తాన్ వెళ్ళిపో అంటే మోదీ గారు చెప్పిన నిర్ణయాన్ని ఎదిరించేదానివే నువ్వు. దేశంలో ప్రధానమంత్రి మోదీని అందరూ 140 కోట్ల మంది అప్రిషియేట్ చేస్తూ ఉంటే, నువ్వు ఇక్కడగా బతుకుతా, ఈ నీళ్లు తాగుతా, ఈ తిండి తింటా, పాకిస్తాన్లో సింధు జలాలు ఎంతగా ఆపాలని చెప్పి అంటుంది ఆమె. ఇంకొక సాయి పల్లవి మన సైనికుల గురించి ప్రశ్నిస్తుంది. ఇటువంటి సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దేశద్రోహం కేసు మీద పెట్టి ఈ దేశం నుంచి పంపించాలా. వీళ్ళందరూ పాకిస్తాన్ బండేసి పంపిస్తే అక్కడ తినడానికి తిండి, తాగటానికి నీళ్ళు లేక ఏమవుద్దో కూడా తెలిసిపోద్ది. వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఏది చేసుకుని 65 ఏళ్లుగా వాళ్ళు పదే కవ్విస్తున్నా ఇంత సహనంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది సమన్వయంతో సహనంతో ముందుకెళ్తున్నారు. ఎందుకు చేసింది ఇలా? చేసిందంటే కారణం ఉంది, కనిపిస్తుంది కదా. అది తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలా. ఎవరైతే ఇట్లా కుహన లౌకికవాదుల్ని ఏరిపారేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 2వది, నేను ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ మంత్ 22 జారీ జరిగితే 7వ తారీఖు దాకా ఏం చేశాడని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈ వ్యూహాలు అదే. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. మోదీకి చెప్పుకోమన్నారుగా, ఏం చేశారో చూపించారు కదా. ఇప్పుడు సరే పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఆ దేశంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆపరేషన్ బెలూచి లిబరేషన్ ఆర్మీ, అదే అడుగుదాం అనుకుంటున్నాను. అవునండి, ఎక్కడైనా సరే దేశం చేతిలో ఆర్మీ ఉంటుంది, కానీ ఆర్మీ చేతిలో దేశం పాకిస్తాన్ ఒకటి అనుకుంటా. అసలు ఏంటి మరి విచిత్రమైన పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పి సొంత దేశం కోసం అక్కడ మొత్తం 7 నగరాలను స్వాధీనం చేసుకుంది. ఒకవైపు ఇండియా, ఇంకోవైపు వాళ్ళు 7 నగరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ జెండాలు, పాకిస్తాన్ జెండాలు తీసేసి వాళ్ళు సపరేట్ జెండాలు ఇచ్చేశారు. అంటే వీళ్ళు చేసే పనులకి వీళ్ళు ఉగ్రవాదులు ప్రేరేపించి ఉగ్రవాదాలను పెంచి పోషిస్తున్నందుకు
ఈ మూల్యం చెల్లించుకుంటుంది. సామాన్య మానవులు బలైపోతున్నారు. ఈ రోజు బ్యాంకులో డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు. ఒక రొట్టె 20 రూపాయలు, రొట్టె 100 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. టమాటా 10 రూపాయలు, 150 రూపాయలు. ఎందుకు ఈ కర్మ? ఎందుకు 90 సంవత్సరాలు మీకు ఇచ్చి సింధు నది జలాలు ఇస్తుంటే 90% వ్యవసాయం మీద ఆధారపడతా ఉంటా పక్కనున్న దేశాలతో స్నేహ సంబంధాలు ఉంచుకోవాలి. కానీ ఈ పిఓకేని ఆక్రమించుకుని పిఓకేని పెంచి పోషిస్తా చైనా సపోర్ట్తో వీళ్ళ సపోర్ట్తో భారతదేశం నిత్యం ఇంతమంది కాశ్మీర్ పండితులు లక్షలాది మందిని వదిలిపోయేటట్టు చేశారు కదా, వందలాది మందిని చంపేశారు కదా, ఇంకెంతకాలం చంపుతూ ఉంటారు? ఇది స్టాప్ పడాలి సార్. ఇప్పుడు పిఓకేని దిస్ ఈస్ ద రైట్ టైం. పిఓకేని కూడా మొత్తం ఆక్రమించుకుందే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశం స్వాధీనం చేసుకునే దిస్ ఈస్ ద రైట్ టైం. స్వాధీనం చేసుకోవాలా. ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉండి ఆ దేశం పొగుడుతున్నారో ఆ దేశం వెళ్ళిపోతే మంచిది, ఈ దేశం బాగుంటుంది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 17 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరివేర్ ఇన్ ఇండియా. భావప్రకటన ఉంది, కానీ ఇతరుల మనోభావాలు. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి ఏదో ఉంది కదా అని, మనకి దేశం కల్పించిన, రాజ్యాంగం కల్పించిన హక్కు కదా అని ఇష్టపడిగా మాట్లాడితే ఎలా కుదరదు కదా. ఇప్పుడు రావల్పిండి, సియోల్కోట, కరాచీలో కూడా క్రికెట్ స్టేడియంలో కూడా మన వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనం దాడి చేస్తే అక్కడ చైనా వాళ్ళు ఉన్నా కానీ అవి కూడా ఎదుర్కోలేకపోతున్నాయి. అంత మన టెక్నాలజీ పంజాబ్ లో పడింది కూడా అదే అంటున్నారు కదా. అంతే కదా. ఇక్కడ మన దగ్గర లేక కాదు, మన దగ్గర అపారమైన శక్తి. మన దగ్గర 64 లక్షల మంది సైన్యం ఉంటే వాళ్ళ దగ్గర ఉంది 12 లక్షల మంది. 4 రోజులు చాలు భారతదేశం తలుచుకుంటే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డెఫినెట్ గా మొత్తం తుడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎంత టైం పట్టింది అక్కడ? ఎంత టైం? 21 నిమిషాలు తలుచుకుంటే. ఇంకో 12 స్థావరాలు ఉన్నాయి. ఈ రోజు రేపట్లో అవి కూడా లేపేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అనమాట. కాబట్టి దేశం ముఖ్యం. దేశం ఫస్ట్. వీఆర్ ఇండియన్స్, లాస్ట్ వీఆర్ ఇండియన్స్. అంతకంటే మనం ఇదేం కాదు. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ గాలి పీల్చుకున్నందుకు ఈ భారతదేశాన్ని గౌరవించాలి. సగౌరవంగా భారత్ మాతాకి జయానాలి అనేగానే అటువంటి అనలేని వాళ్ళు ఈ ప్రకాష్ రాజులు కావచ్చు, సిపిఐ నారాయణ కావచ్చు, సాయి పల్లెవ్ కావచ్చు, సమంత కావచ్చు, ఇంకొక బోడిగాలు కావచ్చు. ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ దేశం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్లోగన్ తీసుకున్నారో, ఎలక్షన్స్ వరకే, ఎలక్షన్లో పార్టీలు, తర్వాత మనం భారతీయులు. హ్యాట్సాప్ చెప్పాలండి రేవంత్ రెడ్డి గారు. ఆయన చూసిన బుద్ధి తెచ్చుకోండి ఈ సోకాల్డ్స్, ఈ కుహనా లౌకికవాదులు. కాబట్టి దేశం ముఖ్యం. మీరు తీసుకున్నదండి ప్రైమ్ 9లో కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ముందుకు వచ్చారు కదా సార్. ఇప్పుడు మన ఇంత 145 కోట్ల జనాభా, మతాలు, కులాల మధ్య ఈ దేశం అంత పెద్ద లౌకిక రాజ్యంగా అవుతుంది. అందరిని హక్కును చేర్చుకునేది, అందరినీ రమ్మంటది. అటువంటిది ఈ దేశంలో అల్లకొలాలు సృష్టించి ఈ దేశాన్ని నిత్యం చేయడానికి, అమాయక ప్రజల్ని చంపడానికి వీళ్ళెవరు సార్? ఇది ఇప్పుడు పాకిస్తాన్ రాబోయే 4 రోజుల్లో అసలుకి భవిష్యత్తులో ఒక 100 సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా ట్రీట్మెంట్ భారత సైన్యం ఇవ్వబోతుందని అది స్పష్టంగా అర్థమవుతుంది. డెఫినెట్గా ఇవ్వడం కాదు, ఇక్కడ ఫుల్ స్టాప్ పడకపోతే భవిష్యత్ తరాలకు కూడా మనకి ఇవ్వాల్సిన ఆ భరోసా. మనకు కూడా నెక్స్ట్ జనరేషన్ మనం కూడా ఈ ఐపీఎల్, లేకపోతే ఈ లావణ్య ఏమైంది, రాజ్ తరుణ్ ఏమైంది, లేకపోతే అఘోరి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తీసేసి ఈ దేశభక్తి, ఒకప్పుడు బ్రిటన్ చరిత్ర, మొఘల్ చరిత్ర, లేకపోతే ఖిల్జీలు, తుగ్లక్కుల చరిత్ర, లేకపోతే జపాన్ చరిత్ర, అమెరికా చరిత్ర చదువుకుని ఈ కాదు, భారతదేశ చరిత్ర, భారత రక్షణ, భారత సైన్యం, భారతదేశం పోరాడి అమరులైన 23 సంవత్సరాలకు ఉరికమ్మాన్ని ముద్దాడిన భగత్ సింగ్ చరిత్ర చదువుకోవాలి సార్ ఈ రోజున. అటువంటిది చరిత్ర నేర్పాలి వీళ్ళకి. ఈ ఐపీఎల్, ఈ క్రికెట్లు ఈ కాదు. ఇక్కడ -°C మన కోసం చనిపోతున్న సైనికుల యొక్క ఇది మన కోసం వాళ్ళు చనిపోతున్నారు సార్. -°C ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి బాసటగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైనది. భారతదేశం అంతా ఒక్కటైన భావన కలిగించినప్పుడే అద్భుతంగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా. విల్సన్ గారు,